హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ బుక్స్ కావాలి అన్నా, మీకు నచ్చిన డిజైన్ పేపర్స్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 4mm బంచ్ బీడ్స్, 2mm బంచ్ బీడ్స్, నార్మల్ నీడిల్ నెంబర్ 1 అండ్ యాంకర్ థ్రెడ్, 4mm చమ్కీ, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ బార్డర్లో మనం ఈ కట్ వర్క్ లాగా కర్వ్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ 4mm బంచ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ నేను 2 లైన్స్ తీసుకున్నాను. నీడిల్లో పెడితే మనకి 4 లైన్స్ అవుతుంది. ఓన్లీ 1 రౌండ్ తిప్పి ఈ చిన్న బుటీ వర్క్ మధ్యలో ఫ్రెంచ్ నాట్ అనేది వేస్తున్నాను. 2 లైన్స్ తీసుకొని నీడిల్లో పెడితే మనకి 4 లైన్స్ అయ్యింది. వాటిని మనం జాయిన్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి. ఓన్లీ 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేస్తున్నాను. ఇలా నెక్ చుట్టూ ఫ్లవర్స్ మధ్యలో ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్న తర్వాత దీని పెటల్స్ కోసం చుట్టూ ఒక 6 టైమ్స్ ఒక 4mm చెమ్కి, ఒక 2mm బంచ్ బీడ్స్ని నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన ఫ్లవర్స్ అన్నిటికి కూడా అంతే. మనం ఫ్రెంచ్ నాట్ వేసుకున్నాం కదా, దాని చుట్టూ ఒక 4mm చెమ్కి, ఒక 2mm బంచ్ బీడ్ని 6 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో జెరీ థ్రెడ్ యూజ్ చేసి 2 టైమ్స్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ లైన్ ఫార్వర్డ్లో స్టిచ్ చేస్తే సెకండ్ లైన్ అనేది ఖచ్చితంగా బ్యాక్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి. సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్స్ కావాలి అనుకున్నవారు ఇటువంటి డిజైన్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా వేసుకొని అక్కడక్కడ ఒక 4mm బంచ్ బీడ్ని సింగిల్గా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. హ్యాండ్ పార్ట్స్ అనేవి ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.